రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుత్తి రోడ్లో ఉన్న అతెనా స్కూల్ హాస్టల్లో అయితే 9వ తరగతి చదువుతున్న మారెడ్డి వేదికరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందింది. నిన్న రాత్రి హాస్టల్లో తోటి విద్యార్థులతో కలిసి నిద్రపోయిన వేదికరెడ్డి ఉదయం విగతజీవిగా అయితే కనిపించడంతో తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థిని వెంటనే హాస్టల్ వార్డెన్ అయితే సమాచారం అందించింది. అర్ధరాత్రి తమ కుమార్తె మృతి చెందినట్లు తండ్రి అశోక్ కుమార్ రెడ్డికి స్కూల్ వార్డెన్ తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ కి చేరుకొని మృతికి గల కారణాలైన విచారణ కూడా చేపట్టారు. హాస్టల్ ఆవరణలోని సీసీ కెమెరా ఫుటేజ్ ని సేకరిస్తుండగా అందులో కొంత ఫుటేజ్ అయితే మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. దీంతో ఘటనపై అనుమానాలు కూడా మరింత పెరిగాయి. ఈ విషయంపై అయితే వైరల్ కాకుండానైతే విద్యార్థిని తల్లిదండ్రులపై స్కూల్ మేనేజ్మెంట్ ఒత్తిడి చేసినట్లయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు నగరానికి చెందిన వేదికరెడ్డి తండ్రి అశోక్ రెడ్డి ఓ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నారని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసి తాలూకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే నగరంలోని అథెనా స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఈరోజు చోటు చేసుకుంది. అయితే ఈ అమ్మాయి ఎందుకోసం చనిపోయింది, ఏం జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు అయితే సస్పెన్స్ గా ఉంది. అంటే రాత్రి తోటి విద్యార్థులతో కలిసి పడుకున్న ఆమె పడుకున్న పరుపుల్లోనే విగత జీవిగా మారిన పరిస్థితులు. మరి ఇది ఎలా సాధ్యమైంది? అది ఏదన్నా అంటే విషప్రయోగం జరిగిందా లేదా ఏం జరిగింది అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే స్కూల్లో ఉన్న ఏదైతే సీసీ ఫుటేజ్ పోలీసులు ఆ ఫుటేజ్ సేకరించి ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి, ఎలా వచ్చింది, ఎప్పుడు తిరిగింది అవి చూసే క్రమంలో కొంత ఫుటేజ్ కూడా మాయమైనట్లు మనకు తెలుస్తా ఉంది, సమాచారం అందుతా ఉంది. మరి పాఠశాల యాజమాన్యం ఏదైతే అథెనా స్కూల్ మేనేజ్మెంట్ ఈ అంశాన్ని వైరల్ కాకుండా లేదా పెద్దగా కాకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందా? అంటే చనిపోయిన అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉంది, అంటే విద్యాపరంగా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా లేదా వ్యక్తిగతంగా ఆమెకు సమస్యలు ఉన్నాయా? మరి ఆ విద్యార్థిని తండ్రి అయితే ఒక ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మరి మొత్తం మీద ఈ విగత జీవిగా చనిపోయిన ఈమె అర్ధరాత్రి ఏదైతే హాస్టల్ వాడడం ద్వారా విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఉటావుటిని అక్కడ చేరుకుని చూస్తే తమ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండింది. మరి సస్పెన్షన్ గా మారిన ఈ అథెనా స్కూల్ విద్యార్థిని యొక్క మృతి పట్ల పోలీసులు ఏం తేలుస్తారు, నిజంగా అక్కడ ఏం జరిగింది? ఎందుకంటే పాఠశాలల్లో అంటే ఈ మనం ప్రస్తుతం గమనించినట్లయితే ఈ కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యసించే అనేక మంది విద్యార్థిని చాలా మంది కూడా అకారణంగా లేదా ఒత్తిడికి లోనై చనిపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అంటే శారీరక మానసిక ప్రశాంతత లేక ఒత్తిడి మూలంగా లేదా మేనేజ్మెంట్ యొక్క దాన్ని అరాచకం అనొచ్చు, లేకపోతే తీవ్ర ఒత్తిడి అనొచ్చు, ఈ రకంగా చనిపోతున్న పరిస్థితులు. అంటే నిండు నీరోళ్ళు నిండాల్సిన పిల్లలు పాఠశాల దశలోనే ఈ విధంగా అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్తే తీరుతుంది, పోయిన బిడ్డ తిరిగి వస్తుందా లేదని కూడా మీడియా ముందు కూడా నోరెత్తని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే చనిపోతే కొంత పరిహారం ఇచ్చేస్తే సరిపోతుందని మేనేజ్మెంట్లు ఆ విధంగా ఆలోచన చేస్తున్నాయి. మరి పోలీసులు ఈ అంశాన్ని నిగ్గు తేల్చి ఏం జరిగింది, అమ్మాయి ఎలా చనిపోయింది, ఇదంతా బయట పెట్టి అంటే పాఠశాలపై ఏదైతే అథెనా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి ఈ విమర్శ.